యూట్యూబ్లో నందూస్ వరల్డ్ ఈ పేరు దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. కనీసం తినడానికి తిండి లేని స్థాయి నుంచి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు నందన మధుకర్ దంపతులు. తమ వీడియోలతో అందరినీ ఆకట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఈ యూట్యూబ్ జంట తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటోంది. యూకే వీసాలు, ఉద్యోగాల పేరుతో జనాలను నిలువునా మోసం చేశారంటూ పోలీస్ కేసులు నమోదయ్యాయి. నకిలీ జాబ్ లెటర్లు ఇచ్చి ఒక్కొక్కరి దగ్గర నుంచి 15 లక్షల నుంచి 20 లక్షల వరకు వసూలు చేశారని బాధితులు చెబుతున్నారు. అసలు యూట్యూబ్ స్టార్లుగా ఎదిగిన ఈ దంపతులు ఇప్పుడు ఎందుకు వివాదాల్లో చిక్కుకున్నారు? వీళ్లపై వస్తున్న ఆ వీసా మోసాల ఆరోపణలో నిజమెంత? పోలీసుల కేసులపైన నందన ఏమని వివరణ ఇస్తోంది? గుంటూరుకు చెందిన జాగర్లమూడి మధుకర్, అన్నె రమ నందన దంపతులు యూకేలో స్థిరపడ్డారు. నందూస్ వరల్డ్ పేరుతో నందన యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. తక్కువ టైంలోనే వీరి సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ వచ్చింది. లక్షల మంది ఫ్యాన్స్ అయ్యారు. యూట్యూబ్ ద్వారా మంచి డబ్బులు వచ్చాయి. ఈ క్రేజ్తో నందనకు సినిమాల్లో కూడా ఛాన్స్ వచ్చింది. మన శంకర వరప్రసాద్ సినిమాలో నటించడంతో ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఈ యూట్యూబ్ జంట తీవ్రమైన చిక్కుల్లో పడింది. వీసా, ఉద్యోగాల పేరుతో జనాలను మోసం చేశారని వీరిపై కేసు నమోదైంది. వీరికి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో డెస్టినీ కన్సల్టెన్సీ కార్యాలయాలు ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా కొత్తూరుకు చెందిన శివక్రాంతి కుమార్ అనే వ్యక్తికి లండన్లో చదువుకునే సమయంలో మధుకర్ పరిచయమయ్యారు. అక్కడ కొన్నాళ్లు ఉద్యోగం చేసి తిరిగి వచ్చారు. అతడి వీసా రెన్యువల్తో పాటు భార్యకు COS ఉద్యోగ అవకాశాల కోసం శివక్రాంతి మధుకర్ను సంప్రదించారు. గుంటూరులోని డెస్టినీ కన్సల్టెన్సీ కార్యాలయానికి వెళ్లాలని, అక్కడ తన తండ్రి మోహన్ రావుకు మొత్తం 15 లక్షలు చెల్లించాలని ఆయన చెప్పారు. ఇక మోహన్ రావును గుంటూరులో 2023లో కలిసి వారు చెప్పినట్లు 2 ఖాతాలకు 15 లక్షలు బదిలీ చేశారు. అయితే నెలలు గడిచిన వీసా ప్రాసెస్ కాకపోవడం, డబ్బుల గురించి సరైన సమాధానం చెప్పకపోవడంతో బాధితుడు తాను మోసపోయినట్లు గ్రహించారు. అప్పట్నుంచి ఉద్యోగం వద్దని, కనీసం డబ్బులైనా ఇవ్వాలని నిలదీయడంతో నందన దంపతులు 2 లక్షలు మాత్రమే తిరిగిచ్చారు. దీంతో గతేడాది నవంబర్లో శివ ఫిర్యాదు చేయగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. A1గా మధుకర్, A2గా రమ నందన, A3గా మోహన్ రావులను చేర్చారు. వీరికి పోలీసులు నోటీసులు పంపించినా స్పందన లేదు. అంతేకాదు కేసును క్వాష్ చేయాలని నిందితులు హైకోర్టులో పిటిషన్ వేయగా విచారణ దశలో ఉంది. మరోవైపు ఏపీ, తెలంగాణతో పాటు గుజరాత్, రాజస్థాన్, బీహార్ తదితర రాష్ట్రాలకు చెందిన పలువురు బాధితులు ఉన్నట్లు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఒక్కొక్కరి నుంచి సుమారు 20 లక్షల చొప్పున వసూలు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణల మీద నందన స్పందించింది. ఇవన్నీ పచ్చి అబద్ధాలు అని తేల్చి చెప్పింది. దీనిపై ఆమె యూట్యూబ్లో ఒక వీడియో రిలీజ్ చేసింది. తాము బాగా ఎదుగుతున్నామని కొందరు కుళ్ళుకుంటున్నారని తెలిపింది. అందుకే ఇలాంటి ఫేక్ వార్తలు పుట్టిస్తున్నారని పేర్కొంది. అసలు తమకు ఎలాంటి కన్సల్టెన్సీ కంపెనీలు లేవని, తమ పేరు చెప్పి వేరే వాళ్లు జనాలను మోసం చేస్తున్నారని వివరించింది. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారి మీద యూకేలో ఇప్పటికే కేసు వేశామని చెప్పింది. దయచేసి ఎవరు ఈ అబద్ధాలను నమ్మొద్దని ఆమె కోరింది. బాధితులేమో ఈ దంపతులు తమ దగ్గర లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారని చెబుతున్నారు. కానీ నందన మాత్రం తమ ఎదుగుదల చూడలేక కొందరు కావాలనే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.